హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఎస్ అకాడమీ. ఈ రోజు వీడియోలో ఏపీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఏపీలో మనం అడాప్ట్ చేసుకున్నటువంటి 5 పాయింట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దీని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఇది మనకి అప్కమింగ్ ఏపీఎస్సీ ఎగ్జామ్స్ ఏవైతే ఎఫ్ఎస్ఓ, ఎఫ్డిఓ, ఈఓ, హై అంటే ఎన్విరాన్మెంట్ పార్ట్ లోనూ మీకు క్వశ్చన్ రావచ్చు, అలాగే కరెంట్ అఫైర్స్ లోనూ ఈ యొక్క క్వశ్చన్ అనేది రావచ్చు. కాబట్టి దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. రైట్. సో అసలు ఇది ఎందుకు న్యూస్ లో ఉంది? ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క 5 పాయింట్ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకు అడాప్ట్ చేసుకుంది? క్లైమేట్ చేంజ్ ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క స్ట్రాటజీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది ఈ యొక్క 5 పాయింట్ స్ట్రాటజీని అంటే మనం ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఈ యొక్క మీటింగ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? ఏపీ చీఫ్ సెక్రటరీ పార్టిసిపేట్ చేశారు, అలాగే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పార్టిసిపేట్ చేయడం జరిగింది, అలాగే మినిస్ట్రీ ఆఫ్ పవర్ కూడా ఈ యొక్క మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. దీనిలో భాగంగా ఈ యొక్క 5 పాయింట్ స్ట్రాటజీని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు ఈ యొక్క స్ట్రాటజీని అంటే మన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గించడానికి, ఎన్విరాన్మెంట్ ని కన్జర్వ్ చేసుకోవడానికి, అలాగే ఏవైతే కార్బన్ ఎమిషన్స్ ఉన్నాయో, కార్బన్ ఎమిషన్స్ అంటే ఇవే మన పొల్యూషన్ కి మేజర్ రెస్పాన్సిబుల్ కాబట్టి ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ రెడ్యూస్ చేయడానికి, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయడానికి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మనం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటాం. ఎన్ని ఉన్నాయి మనకి? 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఇవి అచీవ్ చేయండి, దీనిలో ఒక గోల్ కూడా కాబట్టి వీటిని మనం అచీవ్ చేయడానికి ఈ యొక్క 5 పాయింట్ స్ట్రాటజీని మనం అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. మరి ఏమేమి ఉన్నాయి ఈ యొక్క 5 పాయింట్స్ లో అంటే ఫస్ట్ వచ్చేసి అగ్రెసివ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్, అంటే ఇంధన సామర్థ్య అమలు అని అంటాం. సెకండ్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ డిప్లాయ్మెంట్, అంటే పునరుత్పాదక ఇంధన విస్తరణ అంటాం. నెక్స్ట్ అఫారెస్టేషన్, అంటే అటవీకరణ. అలాగే అడాప్షన్ ఆఫ్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో ఈ యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి వాటిని మనం కూడా ఫాలో అవ్వడం. ఫిఫ్త్ వన్ వచ్చేసి అవేర్నెస్ క్యాంపైన్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి ఒక అవగాహన అనేది తీసుకురావడం అనేది ఫిఫ్త్ పాయింట్ అన్నమాట. మరి ఇంకొంచెం డీటెయిల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసి అగ్రెసివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. మరి ఎవరెవరు కొలాబరేటివ్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు అంటే ఫస్ట్ ఇందాక మనం చూసిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పార్టిసిపేట్ చేస్తుంది, అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి ఏంటి దీని యొక్క టార్గెట్ అంటే 2031 లోపు మనం 8,000 crore ని, అంటే 8,000 crore రూపీస్ ఆఫ్ మనీని మనం ఇన్వెస్ట్మెంట్ గా అట్రాక్ట్ చేయాలంట. దేనికి? ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇది ఫస్ట్ పాయింట్. మరి సెకండ్ వన్ ఏంటి? యాక్సలరేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ డిప్లాయ్మెంట్ అండర్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. ఈ యొక్క ఎనర్జీ డిప్లాయ్మెంట్ అనేది మనం దేనిలో భాగంగా తీసుకురావాలనుకుంటున్నామో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. మనం ఎప్పుడు తీసుకొచ్చాం ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని అంటే 2024లో మనం ఈ యొక్క పాలసీని తీసుకురావడం జరిగింది. దీనిలో పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటి అని అంటే మనం 78 GW ఆఫ్ సోలార్ పవర్ ని ప్రొడ్యూస్ చేయాలి, అలాగే 35 GW ఆఫ్ విండ్ పవర్ ని ప్రొడ్యూస్ చేయాలి అని మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అనమాట. మరి థర్డ్ వన్ ఏంటి? అఫారెస్టేషన్ డ్రైవ్, అటవీకరణ అని చూసాం కదా. సో దీనిలో భాగంగా ఏం చేస్తారు అంటే ఒక రోజులోనే 1 crore సాప్లింగ్స్, అంటే 1 కోటి మొక్కల్ని నాటడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇయర్, కమింగ్ ఇయర్ అంటే 2026 కి 5.58 crore సాప్లింగ్స్, అంటే మొక్కల్ని నాటడం చేయాలి అనేది టార్గెట్ అనమాట. అలాగే మన ఏపీ యొక్క స్టేట్ గ్రీన్ కవర్ ఏదైతే ప్రెసెంట్ 30% ఉందో దీనిని ఎంతకు తీసుకురావాలి? 50% కి తీసుకురావాలి. ఎప్పటిలోపు తీసుకురావాలి? 2047 లోపు 50% చేయాలి అనేది ఈ యొక్క థర్డ్ పాయింట్ యొక్క టార్గెట్. మరి ఫోర్త్ వన్ ఏంటి? అడాప్షన్ ఆఫ్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్, అంటే నథింగ్ బట్ ఏవైతే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో ఈ యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి ఆ యొక్క ప్రాక్టీసెస్ అనేది మనం కూడా అడాప్ట్ చేసుకోవాలన్నమాట. మరి దీనిలో ఎవరు మనకు కొలాబరేట్ చేస్తారు లేదంటే సపోర్ట్ చేస్తారు అంటే మనం ఇందాక చూసినటువంటి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కావచ్చు, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కావచ్చు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, వీళ్ళు మనకు దీనిలో హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. రైట్. మరి ఫిఫ్త్ పాయింట్ ఏంటి? ఆర్గనైజింగ్ స్టేట్ వైడ్ అవేర్నెస్ క్యాంపైన్, అంటే నథింగ్ బట్ అవగాహన అండి. మన స్టేట్ వైడ్ గా అవగాహన అనేది తీసుకురావాలి. మరి దీనికి ఎవరు మనకి హెల్ప్ చేస్తారు అని అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ అనేది ఉందో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఏపీఎస్సిసిఎం ఉందో ఈ యొక్క ఏపీఎస్సిసిఎం అనేది మనకి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ లో హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. రైట్. సో దీని ద్వారా మనం ప్రజల్లో అవేర్నెస్ ని తీసుకొచ్చి మన యొక్క ఎన్విరాన్మెంట్ ని ఎలా సేవ్ చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 5 పాయింట్స్. ఈ యొక్క 5 పాయింట్స్ ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. అప్కమింగ్ అన్ని ఎగ్జామ్స్ లోనే ఇది ఇంపార్టెంట్ కాబట్టి మీరు డెఫినెట్ గా చూసుకోవాలి. సో మీకు 4 ఆప్షన్స్ లో ఇచ్చేసి దీంట్లో ఏదైతే లేదు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ది ఆడ్ ఆప్షన్ అని అడగొచ్చు,
లేదంటే 5 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి ఇచ్చేసి, ఆ ఒక్కదాన్ని కూడా మీరు చూజ్ చేసుకోమని అడగొచ్చు. లేదంటే టార్గెట్స్ ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా! ఆ టార్గెట్స్ ఎప్పటిలోపు 2031 లోపు అనుకున్నాం, 2047 లోపు అనుకున్నాం, గ్రీన్ కవర్ 31 లోపు ఇన్వెస్ట్‌మెంట్స్ అనుకున్నాం కదా! సో, ఇలా టార్గెట్స్ కూడా అడగొచ్చనమాట. రైట్? సో, ఇవన్నీ చూసుకోండి. దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కరెంట్